జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చిలుకూరులో జరిగినటువంటి ఒక సంఘటన మనందరి హృదయాలకి ఆవేదనని కలిగిస్తుంది. మీ అందరూ కూడా చూసి ఉంటారు. చిలుకూరు బాలాజీ ఆలయపు ప్రధాన అర్చక స్వామి రంగరాజన్ స్వామి వారి మీద జరిగినటువంటి దాడి మనమంతా తీవ్రంగా ఖండించాలి. సహజంగా మనం అర్చకో హరిసాక్షాత్ అని మనం అంటూ ఉంటాం, అర్చకుడు దైవస్వరూపుడు అని. కానీ నేటి సమాజంలో మనం చూస్తుంటే అర్చకులని ఎంత హేళన చేస్తూ ఉన్నారు. అర్చకులని అమర్యాదగా చూడడము, అగౌరవపరచడము, వారిని ఇష్టం వచ్చినట్టుగా వేధించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది అర్చకులకి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి రంగరాజన్ స్వామివారి మీదనే ఒక 20 మంది వెళ్ళి తీవ్రంగా వారిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడం, వారిని గాయపరచడం, వారికి మనస్సుకి క్లేశాన్ని కలిగించడం, ఇవన్నీ దృశ్యాలను మనం చూసాం. ఇక్కడ తమాషా ఏంటంటే, ఒక వ్యక్తి దుర్మార్గుడు అని మనకి తెలిస్తే అతన్ని దూరం పెడతాం, మంచివాడు అని తెలిస్తే దగ్గరికి తీసుకుంటాం. కానీ దుర్మార్గపు ప్రవర్తనతో ఉంటూ మంచివాడుగా వేషం వేసుకున్న వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. అలాంటి వ్యక్తే ఆ చిలుకూరు ఆలయానికి వెళ్ళి, ఆ ఆలయ అర్చక స్వామి వారి ఇంటికి వెళ్ళి వారిని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ హేళన చేయడము, దుర్భాషలాడడము, వారిని గాయపరచడము, ఇష్టం వచ్చినట్టుగా వారిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. వారు చూస్తే వీరరాఘవ అనే పేరు పెట్టుకున్నారు. అలానే రామరాజ్యం అనేటువంటి సంస్థని పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పేరుకేమో అక్కడ రామరాజ్యం అని, వీరరాఘవ అని రాముడి నామాన్ని పెట్టుకున్నాడు. కానీ తన లోపల మొత్తం కూడా రాక్షస ప్రవృత్తి, రావణాసురుడి యొక్క ప్రవృత్తి దాగి ఉంది. ఇది మనందరికీ ఒక కనువిప్పుగా ఉండాలి, మనందరికీ ఒక హెచ్చరికగా మనం భావించి ఇక నుండైనా మనం మేలుకొని అర్చక స్వాములని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు దుర్భాషలాడినా, అమర్యాదగా చూసినా మనం తీవ్రంగా ఖండించాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన హృదయానికి ఎంతో బాధని కలిగిస్తూ ఉంది. ఆ అర్చక స్వామి రంగరాజన్ స్వామి కింద కూర్చొని ఉన్నారు. అతను బూట్లతోని అక్కడికి లోపలికి ప్రవేశించి ఇష్టం వచ్చినట్టుగా అమానుషంగా ఒక పైశాచిక ప్రవృత్తితోని వాళ్ళంతా పైన కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని మనమంతా ఖండించాలి. అధికారులు తగినటువంటి చర్యని తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం మనవంతుగా ఏం చేస్తున్నాము, మన ఆలయాలని ఎలా రక్షించుకుంటున్నాము, మన ధర్మాన్ని ఎలా రక్షించుకుంటున్నాం. చాలామంది అంటూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మం అంటే ఏంటి? కృష్ణం ధర్మం సనాతనం, శ్రీకృష్ణ పరమాత్మనే సనాతనమైనటువంటి ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. మరి అటువంటి పరమాత్మ ధర్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో అప్పుడే దైవ రక్షణ వారికి లభిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆలయానికి వెళ్ళి మనం అభిషేకాలు చేయించి, ఎన్నో వ్రతాలు చేసుకొని, నోములు చేసుకొని, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసుకొని, ఆలయానికి నేను ఇంత కైంకర్యం చేశాను అని అంటే సరిపోదు. ఆలయంలో ఉన్నటువంటి పరమాత్మని ఎంత ప్రేమతో చూస్తున్నామో అంతకన్నా ప్రేమగా, అంత భక్తి భావనతోని, పూజ్య భావనతోని, గౌరవ భావనతోని అర్చక స్వాములని చూసినప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. అలా చెయ్యనప్పుడు భగవంతుని యొక్క ఆగ్రహానికి మనం గురవుతాము. ఇది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అర్చారూపిణం అర్చకాభిమతిత స్వీకురువతే విగ్రహం అని అంటారు. అంటే అర్చాస్వరూపంగా వేంచేసినటువంటి ఆ పరమాత్మ అర్చక అభిమతిత, అర్చకుని యొక్క అభిమతాన్ని అనుసరించి మన కోరికలని తీరుస్తూ ఉంటాడట. పూజాంచాఖిల వాంఛితాన్ వితరతే అని అంటారు. కనుక అటువంటి అర్చక స్వామి యొక్క మనస్సుని మనం గాయపరిస్తే అది పరమాత్మ చూసి దాన్ని హర్షించడు, వారిని తీవ్రంగా ఇబ్బందులకి గురి చేస్తాడు. తస్మాత్ జాగ్రత్తగా మనమంతా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి వీరరాఘవ అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఎలా అయితే ఆ రంగరాజన్ స్వామివారిని ఇబ్బంది పెట్టాడో, అలానే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, మన చుట్టుపక్కలనే అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. అటువంటి పైశాచిక ప్రవృత్తి కలిగినటువంటి వారు ఉంటారు. ఎక్కడో తప్పు జరుగుతుంటే ఖండించడం చేతగానటువంటి ఇలాంటి మూర్ఖులు
అమాయకంగా ఉన్నటువంటి అర్చకుల మీద దాడి చేస్తూ ఉంటారు. దీన్ని మనమంతా ముక్త కంఠంతో ఖండించాలి. ఎవరైతే ధర్మానికి గ్లాని జరుగుతూ ఉందో, మనకేమైందండి మనమంతా హాయిగానే ఉన్నాము అని అనుకుంటే పొరపాటు. అర్చక స్వాములు నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని పరమాత్మకి అన్ని ఉపచారములని సమర్పిస్తూ వారి యొక్క తపశ్శక్తిని, వారి జీవితాన్ని పరమాత్మకి అంకితం చేస్తూ చివరికి ఆ తపశ్శక్తి మొత్తాన్ని కూడా లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ లోకమంతా బాగుండాలి అనేటువంటి ఒక సహృదయంతో వారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక లోకా సమస్తా సుఖినో భవంతు అన్నప్పుడు ఆ మంత్రశక్తి, ఆ తపశ్శక్తి మనకు కూడా వస్తుంది. కనుక మనందరం అర్చక స్వాములని జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యం. ఆలయంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు అవ్వచ్చు, ఉభయదారులుగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అర్చక స్వామిని గౌరవించవలసిందే, పూజించవలసిందే. అర్చక స్వామిని వదిలేసి కేవలం భగవంతుని మాత్రమే మేము పూజిస్తాము, అర్చకులు ఎలా ఉన్నా పర్వాలేదు అని అంటే భగవంతుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆలయంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళైనా, ఉభయదారులైనా, ఎవరైనా సరే ఆగమానికి అనుకూలంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అక్కడ పాంచరాత్ర ఆగమమో, శైవాగమమో, వైఖానసమో, ఏ ఆగమం ప్రకారం ఆలయంలో పూజలు జరగాలనేటువంటి శాసనం ఉందో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడే వాళ్ళని కూడా మనం మర్యాదగా చూస్తాము, గౌరవిస్తాం. తప్ప ఇష్టం వచ్చినట్టుగా అర్చక స్వాములని హింసిస్తాము, వారిని పీడిస్తాము అంటే మాత్రం ఊరుకోము. తస్మాత్ జాగ్రత్తగా మనమంతా కూడా మన కర్తవ్యంగా మనం స్పందించాలి. కనీసం మనం అయ్యో స్వామి మేమేం చేయగలము అని అనుకుంటే మన ఆలయం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవాలి. ఆలయానికి రక్షణగా మనమంతా ఉండగలగాలి. కనీసం అవన్నీ కూడా మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు పరమాత్మతో అయినా మనం ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అన్నట్టుగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే ధార్మికమైనటువంటి శక్తి కూడా వస్తుంది. అటువంటి ధార్మికమైన శక్తిని ఇవ్వు స్వామి. ధర్మానికి ఇబ్బంది కలుగుతున్నా కానీ చూస్తూ ఊరుకునేటువంటి ఒక మానసికమైన ఇబ్బందికరమైనటువంటి ఒక అజ్ఞాన దశలో బద్ధకంతో, నిర్లక్ష్యంతో నేనున్నాను, నన్ను బాగుపరచు అంటూ పరమాత్మనైనా ప్రార్థన చేయాలి తప్ప స్పందించకుండా ఎవరు ఉండకూడదు. ధర్మరక్షణ చేసిన వారికి మాత్రమే దైవరక్షణ లభిస్తుంది. ఇది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ.